జరుగుతున్న ఈ దావత్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మంచి డాన్స్ సెగ్మెంట్ తో రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ దెం. అబ్బా సిగ్గుపడింది చాలేవే అక్క. నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు. మన్మధుడు లాంటి మొగుడు కావాలి. మన్మథుడా నీ కళ కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే, ఎందరిలోనే చూసాగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు, ఎందరిలోనే చూసాగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. మగువగా పుట్టిన జన్మ ఫలితమీనాడు తెలిసే, మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసి, ఎదలలో ఊయలలుగే అందగాడు ఇతడంట, ఎదకు లోతు ఎంతో చూసే వన్నె కాడు ఎవరంట, అయినా నేను మారాలే అందంగా బదులిస్తాలే, సుఖమయ్యద విరబోస్తున్నా ఉలకింతే తెలిసిందా, ఒక్క చూపుతో తనివి తీరదు ఇదే చిత్రమా, నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏ చరిత్రమా, మన్మథుడే నా ప్రాయముగా, మన్మథుడే నా ప్రాణముగా, మన్మథుడే నా ప్రణయమని, మన్మథుడే నా కృష్ణమని. ఇప్పుడు నీ కాబోయే వరుడు గురించి చెప్పొచ్చుగా. నా సామికే బంగారం. ఎందుకు నువ్వు ఆయన్ని ఎప్పుడు సామి అని పిలుస్తావు? ఎందుకంటే చెప్తా విను. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి, నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క చక్కనుందిరా సామి, నా సామి, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిరా సామి, నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుందిరా సామి, నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎర్రే ఎండినట్టుందిరా సామి, నా సామి, నా సామి, రర సామి, బంగారు సామి, మీసల సామి, రోసల సామి. నేను చూడలేదని ఓ పులిపికి పోతాంటావంట కదా. పులిపెక్కిపోతాండానా? కొత్త చీర కట్టుకుంటే ఎట్ట ఉందో చెప్పాకుంటే, కొత్త చీర కట్టుకుంటే ఎట్ట ఉందో చెప్పాకుంటే, కొన్నైలో సున్నావన సామే, కప్పులోన పూలు పెడితే కుప్పున నువ్వే పీల్చుకుంటే, పూలకుంటే రాలి పడదా సామే, నా కుంగే జారేటప్పుడు నువ్వు
బంగారు సామి మీసల సామి రోషల సామి నా సామి రారా సామి. మరి కామెంట్స్ కనుక్కునే ముందు టీమ్ ఎక్కడ, కొరియోగ్రాఫర్ ఎక్కడ? శ్రీకాంత్ మాస్టర్. బంగారు సామి మీసల సామి రోషల సామి. సో మ్యామ్, ఈ ఫీల్ ఉన్న పాటలు మీకు ఎలా అనిపించింది? స్వాతి, మీరు మాస్ సాంగ్స్ అండ్ చాలా హెవీ మూమెంట్స్ ఉన్న సాంగ్స్ అంతా చేయడం నేను చూశాను. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్ అ సాంగ్ విత్ ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. చాలా చాలా బాగా చేశారు. అండ్ వర్షిని, మై హార్ట్ గోస్ ఫర్ యూ. ఎందుకంటే మీరు నార్మల్గా చేసేదానికంటే 10 రెట్లు ఎక్కువ ఎనర్జీతోనే చేశారు వర్షిని. చాలా చాలా బాగా చేశారు. అండ్ శ్రీకాంత్ మాస్టర్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. ఇద్దరికి కూడా, వర్షినికి కానివ్వండి, స్వాతికి కానివ్వండి, ఇలాంటి సాంగ్స్ చూస్ చేసుకొని వాళ్ళకి తగినట్టు మూమెంట్స్ కంపోజ్ చేసి సూపర్ గా ప్రదర్శించారు. చాలా చాలా బాగా అనిపించింది. డాన్సర్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ దిజా గారు. మరి ఇటువైపు మా నంది అవార్డ్ గ్రహీత వర్షిని మా గోదావరి కని పిల్ల. తాను అసలు డ్యాన్స్ చేస్తే, అంటే జనరల్ గా ప్రైవేట్ సాంగ్ చేసే వాళ్ళు డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తారు. నువ్వు చూసుకోక్కర్లేదు తల్లి. ఫస్ట్ టైం స్వాతి ఎక్స్ప్రెషన్స్ తో చేసింది. ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు మీ జడ్జిమెంట్ వస్తే మీరు చూసుకుంటే నెక్స్ట్ టైం మీరే చెప్పరండి. ఈ ఎపిసోడ్ కి ఇంకో ఇంపార్టెంట్ పర్సన్, వాళ్ళ దగ్గర కూడా కామెంట్స్ తీసుకోవాలి. యాదవ్ రాజ్ గారు, మీకు ఎలా అనిపించింది? సో యాదవ్ రాజు గారు, మీరు తన్మయత్వంని చూసారా, తన్మయ్ని చూసారా, వీళ్ళని చూసారా? వాళ్ళిద్దరు డాన్స్ చూసిన. మరి అది చూసిన తర్వాత ఏమనిపించింది? నాకు ఇట్లా చేయాలనిపించింది. అంత సిన్సియర్ గా అక్కడ కూర్చొని చూసిన వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు పూర్తి చేయాలని మా అండ్ రీసెంట్ గా వచ్చిన ఒక హుక్ స్టెప్ ఫీలింగ్స్ తో పాటు మీరు చేయాలి. మీరు హీరో, ఆయన హీరోయిన్, అల్లు అర్జున్ గారు, రష్మిక గారు. హాయ్ రష్మిక, హౌ ఆర్ యు? సో ఫీలింగ్స్ తెచ్చుకొని వచ్చింది చెప్పేసేయండి. నా సామి రారా సామి. బంగారు సామి మీసల సామి రోషల సామి. దాంట్లో శ్రీవల్లి ఉంది కదా, అమ్మాయి పేరు ఏం పేరు? రష్మిక. ఈడు అల్లు అర్జున్. ఇప్పుడు నువ్వు చేయి.